సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జోగిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని ఆందోళన ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీలకు వర్గీకరణ పేరుతో విడదీయడం హేయమైన చర్య అని సుప్రీం తీర్పును ఖండిస్తున్నామని మాల పోరాట సమితి సంఘం నేతలు అన్నారు. సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసి ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంతోషం మాల సోదరుల తరఫున. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసమే చేసినటువంటి నిర్ణయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలోనే 2011లో జస్టిస్ పుణ్య కమిషన్ 5 మంది న్యాయవాదులతో చేసిన కమిషన్ ఇది వర్గీకరణ అనేది సాధ్యం కాదు, ఇది కులగణనతో ముడిపడిన విషయం, కాబట్టి కులగణన చేసిన తర్వాతనే వర్గీకరణ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పేసి గతంలోనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిని వ్యతిరేకంగానే ఈరోజు 7 మంది న్యాయమూర్తుల ధర్మాలను ఏర్పాటు చేసి కేవలం బీజేపీ పార్టీ ఒత్తిడి మేరకే ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును వెలువడించడం జరిగింది. అది రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల కలిసిమెలిసిన దళితుల మధ్యన ఐక్యంగా చేసి రిజర్వేషన్ తగ్గించి దళితులకున్న చట్టాలను నిర్వీర్యం చేయడం కోసమే పెద్ద కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా దళితులందరూ ఐక్యంగా ఉండాలి, రిజర్వేషన్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏదైతే దళితుల పట్ల కుట్రపూరితమైన మోసపూరితమైన ఆలోచన చేస్తుందో బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో తిప్పికోవడం చెప్పేసి మాల డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఏబిసిడి